అది 2006 వేసవి సెలవులు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. నిప్పులు చెరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఊరంతా ఒక రకమైన నిశ్శబ్దంతో మునిగిపోయింది. ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే ఎక్కడో దూరంగా అరుస్తున్న కాకి శబ్దం కూడా ఒక బాధితుడి అరుపులాగా, ఒక హెచ్చరికలాగా వినిపిస్తుంది. ఫ్రెండ్స్ అందరూ తమ తమ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడంతో ఇందిరానగర్లో ఉండే వీరమణి శంకర్ ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడంతో తన పాత ఇంట్లోనే ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఇల్లు సాధారణమైనది కాదు. ఇటుకల మధ్య నాచు పట్టిన రంధ్రాల నుంచి గాలి వచ్చినప్పుడు ఒక విధమైన మూలుగు శబ్దం వస్తూ ఉండేది. లోపల చీకటి మూలలో ఏదో నిత్యం కుళ్ళిపోతున్న వాసన వచ్చేది. ఇంటి ఫ్లోర్ కొంచెం వంగి ఉండేది. అడుగు పెడితే పాత ఫర్నిచర్ కదిలినట్లు చప్పుడు వచ్చేది. ప్రతి మూలలో, ప్రతి కిటికీ రంధ్రంలో ఏదో ఒక రహస్యం దాగి ఉన్నట్లు నిశ్శబ్దం గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక పాత బంగ్లా. కిషోర్కి ఆ ఇంట్లో ఉండటం ఒక రకమైన భయాన్ని, అదే సమయంలో ఉత్సాహాన్ని కలిగించేది. ఆ రెండు భావాలు అతని లోపల పోరాడుతూ ఉండేవి. బోర్ కొట్టిన కిషోర్ తన మనసులో తానే పోటీపడి తన ఇంట్లో గదులను అన్వేషించటం మొదలుపెట్టాడు. మెల్లిగా పైనంతస్తులో ఉన్న తన తాత వీరమణి రత్నం ప్రసాద్ స్టోర్ రూమ్ వైపు వెళ్ళసాగాడు. దాని దగ్గరికి వెళ్ళే ప్రతి అడుగుల చప్పుడు ఎదురు ప్రతిధ్వనిగా మారి అతన్ని వెంటాడుతున్నట్లు ఉండేది. రత్నం ఆ గదిని ఎప్పుడు తాళం వేసి ఉంచేవాడు. అటువైపు వెళ్తే ప్రాణానికి ప్రమాదం, ఆ గదిలోకి అడుగు పెడితే మన వంశానికే చేటు అని రత్నం చేసిన హెచ్చరిక గంభీరమైన స్వరంతో కిషోర్ మనసులో పదే పదే తిరుగుతూ హెచ్చరించినా కానీ ఆ వయసులో ఉండే కుతూహలం భయాన్ని మించిపోయింది. అతను తన భయాన్ని జయించి ఆ గది వెనకాల ఉన్న సత్యాన్ని తన కళ్ళతో చూడాలనుకున్నాడు. కిషోర్ మెల్లిగా ఆ గది తలుపు వద్దకు వెళ్ళాడు. పాత తుప్పు పట్టిన తాళం సరిగ్గా వేసిలేదు. అదొక వెల్కమ్ లాగా అనిపించింది. తలుపు నెట్టగానే తాళం ఊడి కీచ్మంటూ ఒక భయంకరమైన శబ్దం ఇల్లంతా వినపడింది. ఇల్లు మొత్తం వణికిపోయినట్లు ఊగిపోయింది. చిమ్మ చీకటి. లోపలికి వెళ్ళగానే గాలిలో ఏదో వింతైన మార్పు. తన చర్మంపై స్పర్శ. చల్లని గాలికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బయట రాళ్ళని కరిగించే 45 డిగ్రీల ఎండ మండిపోతున్న ఆ గదిలో మాత్రం వింతైన ఎముకలు కొరికే చలి చుట్టుకుంది. అది పైనుంచి వచ్చిన గాలి కాదు, నేల లోతుల్లో నుంచి పైకి ఉబికే చలి. గోడల మీద పాత రాజుల ఫోటోలు వింతగా చూస్తున్నట్లు అనిపించాయి. వారి కళ్ళు పటం మీద నిశ్చలంగా ఉన్నాయి. కిషోర్ని వెంబడిస్తున్నట్లు ఉన్నాయి. వారి నవ్వులు మృదువుగా లేవు. అవి ఒక సీక్రెట్ని తెలిసిన వారి విషాదంతో కూడిన నెమ్మది నవ్వులు. దుమ్ము పట్టిన అద్దాల వెనక నుండి పాత తరాల వ్యక్తులు, వారి ముఖాలు మసకబారి తనని చూస్తూ నవ్వుతున్నట్లు కిషోర్ భ్రమపడుతున్నాడు. ఒక మూల ఉన్న ఇనప పెట్టిపై ఒక ఎర్రటి గుడ్డ కప్పి ఉంది. ఆ గుడ్డ రంగు రక్తంతో తలిచినట్లు ఉంది. కిషోర్ ఆ గుడ్డని తొలగించి ఆ పెట్టెను తెరవటానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా వెనక నుండి కిషోర్ అనే భయంకరమైన గర్జన వినిపించింది. కానీ ఆ గదిలో ఎవ్వరూ లేరు. మొదట అదంతా తన భ్రమేమో అనుకుని ఆ పెట్టెను మళ్ళీ తెరవటానికి ప్రయత్నించాడు. కానీ సడన్గా కిషోర్ అని మళ్ళీ అరుపు వినిపించింది. ఈసారి కిషోర్ గుండె గాల్లో కలిసిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ పిలుపులో ఉన్న తీవ్రతకు కిషోర్కి వన్నులో వణుకు పుట్టింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ రత్నం నిలబడి ఉన్నాడు. కానీ అతను తన తాతలాగా కనిపించలేదు. ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని శ్వాస ఒక పని యంత్రంలాగా భయంకరంగా వినిపించింది. యారా కిషోర్, ఎన్నిసార్లు చెప్పాలి ఇలా నేను లేనప్పుడు నా గదిలోకి రావద్దని? ఇక్కడ ఏముందో నీకు తెలియదురా. ఒక స్పర్శ, ఒక చూపు సరిపోతుంది దాన్ని లేపేలా చేయడానికి. అది బయటికి వస్తే మనం శవాలం కాదు, మనం ఆ రక్త పిశాచి నిర్జీవ సాక్షులం అవుతాం అని రత్నం గద్దించాడు. అతని గొంతులో ఒక ఆవేదన, ఒక అపారమైన బాధ కూడా ఉంది. కిషోర్ భయంతో ఏడుస్తూ కిందకి పరిగెత్తాడు. తన ప్రతి అడుగు తప్పిపోయినట్లు అనిపించింది. ఆ రాత్రి అమావాస్య. చంద్రుడు లేని ఆకాశం ఒక గాఢ మబ్బు కమ్ముకుంది. గాలి వింతగా వీస్తుంది. కిషోర్ తన తాతను, ఆ రాజుల గురించి, ఆ గదిలో ఉన్న ఫోటోల గురించి, అసలు ఆ పెట్టెలో ఏముందో చెప్పమని పట్టుబట్టాడు. ఏదో సాధారణమైన పురాతన వస్తువు అయితే ఎంత భయపడరో, నిజం చెప్పండి అని కిషోర్ వేడుకున్నాడు. రత్నం అలా చూస్తున్నాడు.
అతని ముఖం వృద్ధాప్యంతో మాత్రమే కాదు, ఒక అపరాధంతో కూడిన భారంతో ముడతలు పడింది. ఒక దీర్ఘ శ్వాస తీసుకుని కుర్చీలో వెనక్కి ఒరిగి సత్యమణి సామ్రాజ్యపు చరిత్రను విప్పటం మొదలుపెట్టాడు. మనది సామాన్యమైన వంశం కాదు కిషోర్. 1979వ సంవత్సరంలో మన వంశ స్థాపకుడు వీర సత్యేంద్ర ప్రసాద్ సత్యమణి అనే రాజ్యాన్ని స్థాపించాడు. అది ధర్మానికి నెలవు, సత్యానికి ప్రతిరూపం. ఆయన పాలనలో ప్రజలు ఆకలంటే ఏమిటో ఎరగరు. కానీ కాలం ఎప్పుడు మంచితనాన్ని చూసి ఓర్వదు. 100 ఏళ్ల తర్వాత సింహాసనం వీర దేవేంద్ర ప్రసాద్ చేతికి వచ్చింది. దేవేంద్రుడు పుట్టుకతోనే క్రూరుడు కాకపోయినా చావంటే భయం అతన్ని పిచ్చోడిని చేసింది. తన శరీరం బలహీన పట్టం, చర్మం ముడతల పట్టం చూసి భరించలేకపోయాడు. ఒకరోజు రాజ్యంలో ఉన్న 1000 మంది పూజారులను, తాంత్రికులను పిలిపించి, నాకు అమరత్వం కావాలి, నాకు చావు లేని మార్గం చెప్పండి, లేదంటే మీ అందరి తలలు ఇక్కడే నరికి కుప్పవేస్తాను అని గర్జించాడు. అందరూ, రాజా, అమరత్వం దేవుళ్ళకే సాధ్యం, మానవ శరీరం ఏదో ఒక రోజు మట్టిలో కలవాల్సిందే అని తల వంచుకొని వెళ్ళిపోయారు. అప్పుడే ఆ సభలోకి కాళీ అనే తాంత్రికురాలు ప్రవేశించింది. ఆమె రాకతోనే సభలోని దివిటీలు ఆరిపోయాయి. వెలుతురు కాదు, గాఢ చీకటి ఒక కార్చిచ్చులాగా ప్రవేశించింది. గాలిలో కుళ్ళిన మాంసం వాసన వ్యాపించింది. ఆమె ముఖం జుట్టుతో కప్పబడి ఉంది. కనిపించే ఆ ఒక్క కన్ను మనిషి కన్నులా లేదు, అది నల్లగా భయంకరంగా రాక్షసి కన్నులాగుంది. రాజా, రక్తం ఇస్తేనే ప్రాణం నిలుస్తుంది. నీ రాజ్యంలో పనిచేసేవారు, మంత్రులు, సైనికులు, ఇలా రాజ్య పనుల్లో ఉండే ప్రతి వారికి మగవారు మాత్రమే పుట్టాలి. ఆడపిల్లలు పుడితే ఆ పిల్లలని నాకు బలివ్వాలి. అలా చేస్తే నీకు చావు లేని వరం ఇస్తాను. ప్రతి అమావాస్యకి బలి కావాలి అని ఆమె తన వికృతమైన స్వరంతో చెప్పింది. మరణ భయంతో రాజు అంగీకరించాడు అని రత్నం చెబుతుంటే గదిలోని ఏకైక దీపం మెల్లిగా రెపరెపలాడి వెలుగుతుంది. ఇంటి చీకటి గాఢమైంది. ఆ చీకట్లో రత్నం కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. మళ్ళీ కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో రాజ్యంలో మాధవన్ అనే ఒక గొప్ప వీరుడు ఉండేవాడు. అతను రాజుకు ఎంతో నమ్మకస్తుడు. అతని భార్య సత్యవతి. వారు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునేవారు. ఇది వరకు సత్యవతికి అందరూ ఆడపిల్లలే పుట్టిన ప్రతి పాప క్రూరమైన కాళీకి బలైపోయారు. సత్యవతి చాలా ఏడ్చేది, కానీ చేసేది ఏం లేక తనకి తానే ధైర్యం తెచ్చుకునేది. ఒకసారి సత్యవతి గర్భవతిగా ఉన్నప్పుడు మాధవన్ ఆమెతో ఎంతో ఎమోషనల్గా చెప్పేవాడు, సత్య చూడు, ఈసారి ఖచ్చితంగా మగబిడ్డ పుడతాడు. వాడు నాకంటే గొప్ప వీరుడవుతాడు. యుద్ధం ముగించుకుని తిరిగి రాగానే మనం మన బిడ్డతో సంతోషంగా ఉందాం అని ఆమె చేతిలో పట్టుకొని తనకి మాటిచ్చాడు. కానీ విధి ఎంతో క్రూరమైంది. యుద్ధరంగంలో మాధవన్ వీరోచితంగా పోరాడి శత్రువుల కత్తి దెబ్బలకు ప్రాణాలు కోల్పోయాడు. అతను చనిపోతున్నప్పుడు కూడా తన బిడ్డ ముఖం చూడలేకపోతున్నాను అని బాధపడ్డాడు. ఆ వార్త విన్న సత్యవతికి ఆ రోజే ఆడపిల్ల పుట్టింది. ఆమె ఒడిలో చిన్న ప్రాణం ఇంకా గాలి కూడా పీల్చుకోలేదు. రాజభటులు ఆ పసికందును సత్యవతి ఒడిలో నుంచి కనికరం లేకుండా లాక్కెళ్ళి రాత్రి చీకటి గుహలో కాళీకి బలిచ్చారు. సత్యవతి గర్భం దాల్చిన ప్రతిసారి ఆడపిల్లలే పుట్టారు. ప్రతిసారి రాజు ఆ చిన్న ప్రాణాలని బలి తీసుకుంటున్నాడు. 5వ బిడ్డ కూడా ఆడపిల్లే కావటంతో సత్యవతి గుండె ఒక్క క్షణంలో ముక్కలైపోయింది. ఆమె పిచ్చిదానిలా కన్నీళ్లు పూర్తిగా ఆరిపోయి రాజ్యసభకు వెళ్ళి రాజుని నిలదీసింది. నీ అమరత్వం కోసం నా బిడ్డలు ప్రాణాలు తీస్తావా? నీకు సంతానం కలగకుండా నా శాపం తగులుతుంది అని అరిచింది. దేవేంద్రుడు ఆగ్రహంతో ఆమెను సజీవ దహనం చేయమని ఆదేశించాడు. ఆమెను స్తంభానికి కట్టేసి మంటలు పెట్టారు. ఆమె ఏడవలేదు, కేవలం మంటల మధ్య నుంచి రాజు వైపు చూస్తూ నవ్వింది. ఆ నవ్వు మంటల చప్పుడు కంటే ఎక్కువగా ప్రతిధ్వనించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె బూడిదను మాధవన్ సమాధి పక్కనే కలిపారు. ఆ రాత్రి నుంచి సత్యమణిలో నరకం మొదలైంది. రాజ్యంలో చిన్న పిల్లల ఏడుపులు వినిపించేవి. సత్యవతి ఆత్మ రాత్రిపూట పిల్లలను తల్లి గొంతుతో పేరు పెట్టి పిలిచేది. చిన్నా, ఇటు చూడు, అమ్మ వచ్చాను, ఆకలి వేస్తుందా
అని మధురమైన దుఃఖంతో నిండిన పిలుపు వినిపించేది. ఏ పిల్లాడైనా తన తల్లి అనుకుని బయటికి వెళ్ళేవాళ్ళు. కానీ అక్కడ ఉంది తల్లి కాదు, కాలిపోయిన చర్మం, కళ్ళు లేని గుంటలు, వెనక్కి తిరిగిన కాళ్లతో సత్యవతి నిలబడి ఉంది. ఆమె ఆ పిల్లల్ని తన పిల్లల్ని చంపినట్లు క్రూరంగా చంపేది. అప్పటి నుంచి రాజ్యంలో కలకలం రేగింది. దేవేంద్రుడికి ఒక మనవడు ఉండేవాడు. అతని పేరు మణిప్రసాద్. దేవేంద్రుడు కూతురు దేవి తన కొడుకుని ప్రాణంగా చూసుకునేది. ఒక రాత్రి సత్యవతి మణిప్రసాద్ని దేవిలాగా బయటికి పిలిచి తన వెనక్కి తిరిగిన కాళ్లతో వంగిపోయిన వెన్నుతో వెంటాడి మణితలను వేరు చేసి చంపేసింది. ఆ బీభత్సం చూసి ప్రజలు వణికిపోయారు. రాజు అమరత్వం పొందటం దేవుడెరుగు, తన మనవడినే కాపాడుకోలేకపోయాడు దేవేంద్రుడు. మంత్రులు సైనికులు ప్రాణభయంతో పారిపోయారు. ఒక్క రోజులోనే సత్యమణి రాజ్యం శవాల తిప్పగా నిశ్శబ్ద పట్టణంగా మారిపోయింది. అందరూ పారిపోతుండగా, రాజ్యం కుప్పకూలిపోతుండగా రాజు చివరి క్షణాల్లో పూజారులను శరణు వేడాడు. వారు తాంత్రిక శక్తులతో సత్యమణిని బంధించడానికి ట్రై చేశారు. ఆమెను పట్టుకుని ఒక గాజు సీసాలో బంధించి దానిని ఒక ఇనప పెట్టిలో పెట్టి ఉంచారు. పూజారులు ఒక కఠినమైన నియమాన్ని పెట్టారు. ఈ ఇనుప పెట్టి ఎప్పుడూ మీ వంశస్థుల దగ్గరే ఉండాలి. దీన్ని ఎక్కడైనా పూడ్చినా, దూరంగా విసిరేసినా ఆ ఆత్మను బంధించి ఉంచిన తాంత్రిక శక్తులు నశిస్తాయి. అప్పుడు ఆమె మళ్ళీ తిరిగి వచ్చి సర్వనాశనం చేస్తుంది అని చెప్పారు. ఆమెను బంధించినప్పుడు మాధవన్ ఆత్మ కూడా తన భార్యను విడిచిపెట్టలేక ఆ సీసాలోకి లాగబడింది. వారిద్దరూ విడదీయలేని బాధతో కూడిన ప్రతీకార జంట ఆత్మలుగా మారిపోయారు అని రత్నం కథ ముగించాడు. అప్పటికే కిషోర్ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం రత్నం ఇంట్లో లేడు. కానీ కిషోర్ మనసులో అదే కథ పిచ్చిగా తిరుగుతుంది. అది కేవలం కథ కాదు, అదొక వివరణ. ఆ ఇల్లు, ఆ చలి, ఆ వాసనలు అవన్నీ ఇప్పుడు అర్థమయ్యాయి. కానీ అది అతనికి సరిపోలేదు. అతను మళ్ళీ పై అంతస్తులోకి వెళ్ళాడు. ఆ ఇనుప పెట్టిని కిషోర్ తెరిచాడు. లోపల ఉన్న గాజు సీసాని చేతిలోకి తీసుకున్నాడు. అది అతని చర్మానికి అద్భుతంగా చల్లగా ఉంది. దాని లోపల 2 నల్లటి నీడలు ఒకదానికొకటి పెనవేసుకుని నిరంతరం వేగంగా తిరుగుతున్నట్లు కనిపించాయి. కిషోర్ ఆ సీసాని వెలుతురులో చూస్తుండగా అది ఒక రకమైన మూలుగు శబ్దాన్ని, 2 వేరు స్వరాలు కలిసిన గొనుగుణ్ణి చేస్తూ అది అతన్ని పిలుస్తున్నట్లు అనిపించింది. సడన్గా వెనక నుంచి, కిషోర్ ఆ సీసాను అక్కడే పెట్టు అనే రత్నం అరుపు వినిపించింది. అతని స్వరంలో సంపూర్ణ నిరాశ. ఆ కంగారులో, ఆ ఆకస్మిక భయంలో కిషోర్ చేతిలో ఉన్న సీసా జారి నేల మీద పడిపోయింది. గాజు ముక్కలు స్టార్స్లా చెదిరిపోయాయి. ఆ తర్వాత గది తలుపులు తానంతటవే మూసుకుపోయాయి. కిటికీలు లోపల నుంచి బయటికి పగిలిపోయాయి. లోపల ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. టెంపరేచర్ పడిపోయింది. గాలిలో పాత మాంసం కుళ్ళిన వాసన భరించలేనంతగా వ్యాపించింది. కిషోర్ గది మూలలో చూశాడు. అక్కడ కేవలం సత్యవతి మాత్రమే లేదు. ఆమె పక్కన ఆమెను చుట్టి ఉంచిన ఒక బలమైన పురుషుడి ఆకారం కూడా ఉంది. మాధవన్. అతని ఒళ్ళంతా యుద్ధంలో తగిలిన పూడ్చబడిన గాయాలతో నిండి ఉంది. కళ్ళలో నుంచి రక్తం కారుతుంది. పూజారులు కేవలం సత్యవతిని మాత్రమే కాదు, ఆమెతో పాటు ఉన్న ఆమె బాధను పంచుకుంటున్న మాధవన్ ఆత్మని కూడా కలిపి ఆ సీసాలో బంధించారు. మాధవన్ ఆత్మ రాజ్యాన్ని శపించడంతోనే సత్యమణి రాజ్యం ఎప్పుడూ యుద్ధంలో గెలవలేకపోయింది. ఎందుకంటే అతను తన సొంత బిడ్డల చావుకి కారణమైన వంశంపైనే పగ తీర్చుకున్నాడు. మా బిడ్డను లాక్కున్న ఆ వంశంలో ఎవ్వరూ బ్రతకూడదు, ఆ రక్తం ఆగాలి అనే ఇద్దరి స్వరం ఆ గదిని నింపింది. కిషోర్ ఎముకలు వనకటం మొదలుపెట్టాయి. బయట రత్నం తలుపులు బాగుతున్నాడు, ఏడుస్తున్నాడు, వేడుకుంటున్నాడు, వద్దు దయచేసి నా మనవణ్ణి వదిలేయండి అని. కానీ లోపల కిషోర్ తనని తాకబోతున్న 2 జంట ఆత్మల మధ్య చిక్కుకుపోయాడు. సత్యవతి తన కాలిపోయిన సూదుల్లాగున్న వేళ్లతో కిషోర్ ముఖాన్ని తడుముతూ క్రూరత్వంతో, నా పసి పాప ప్రాణాలు తీసిన రక్తానివి నువ్వు, నీ రక్తంలో వారి పాపం ప్రవహిస్తుంది, నువ్వు మాకు కావాలి అని పిశాచిలా నవ్వింది. ఆ ఇద్దరి ఆత్మలు కిషోర్ని చంపడానికి ముందు అతని శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు కిషోర్కి ఒక వింతైన లోపల నుంచి వచ్చే నొప్పి మొదలైంది. అది శరీరంలో నీరు నిండుతున్నట్లు, మురికి నీటిలో మునిగిపోయినట్లు ఉంది. అతని శరీరంలోని ఎముకలు విరుగుతున్నట్లు సౌండ్ వినిపించాయి. అతని కళ్ళు నల్లగా మారిపోయాయి. అతని గొంతులో నుంచి మాధవన్ మరియు సత్యవతుల నవ్వులు ఒక విషాద గీతంలా వినిపించింది. తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చిన రత్నం తన మనవడిని చూసి కుప్పకూలిపోయాడు. కిషోర్ ఇప్పుడు కిషోర్ కాదు, అతని శరీరం ఉంది, కానీ అది గాల్లో తేలుతూ ఉంది. అతని ముఖం మీద సత్యవతి పగ యొక్క వికృత భావాలు, మాధవన్ యొక్క సైనిక క్రూరత్వం భయంకరంగా కనిపిస్తున్నాయి. అతని కళ్ళు ఒకటి కాలిపోయిన గుంట,
మరొకటి రక్తం కారే గాయం. సత్యమని శాపం ఇక్కడితో ముగియలేదు. అది కిషోర్ యొక్క కాళ్లతో మళ్ళీ ఈ లోకంలోకి అడుగుపెట్టింది. చీకట్లో ఆ జంట ఆత్మల నవ్వులు ఇప్పుడు ఒకే గొంతుతో ప్రతిధ్వనిస్తూ ఉండగా కిషోర్ మెల్లిగా వికారమైన చూపుతో లేచి నిలబడ్డాడు. అతను రత్నం వైపు తిరిగాడు. రత్నం కళ్ళల్లోని నిరాశ, భయం, ప్రేమ అన్నీ చూశాడు. ఆ కిషోర్ పెదవులు వికృతంగా నవ్వాయి. ఆ నవ్వులో ఒక తల్లి పగ, ఒక వీరుని వేదన మరియు భయంకరమైన అంతులేని ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సత్యవతి మరియు మాధవన్ మళ్ళీ ఒక్కటయ్యారు. ఈసారి వారికి ఒక జీవించే రక్తపు వారసుడు లభించాడు. వారు ఎవరిని వదిలిపెట్టే ఉద్దేశంలో లేరు. పైన ఉన్న ఆ పాత గది ఇప్పుడు ఒక కొత్త శ్మశానంగా, జీవించే సమాధిగా మారింది. రత్నం కళ్ళ ముందే అతని మనవడు తన సొంత గోళ్లతో తన చెస్ట్ని, మెడని గీసుకుంటూ ఎటువంటి వేదన లేకుండా వింతైన పురాతన భాషలో మాట్లాడుతున్నాడు. సత్యమని సామ్రాజ్యపు చివరి వారసుడే ఇప్పుడు ఆ సామ్రాజ్యపు శాపానికి కథనిధిగా మారిపోయాడు. ఆ రాత్రి ఇంద్రానగర్ గాలిలో ఎండల శబ్దంతో పాటు పసిపిల్లల ఏడుపులు, ఒక వీరుడి యుద్ధ గర్జనలు, ఒక తల్లి మధురమైన పిలుపు కలిసి వినిపించాయి. పాత ఇంటి లోపల ఒక వృద్ధుడి ఏడుపు మిగిలింది. శాపం ముగియలేదు, ఇప్పుడే ప్రారంభమైంది.